హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పచ్చిమిర్చి బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం. ఒక ఉల్లిపాయని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే పల్లీని కూడా ఆయిల్లో దోరగా వేయించుకొని, అందులో ఉప్పు కారం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే శనగపిండిని కూడా తీసుకొని కొంచెం చిక్కగా కలుపుకోవాలండి. అందులో ఉప్పు అలాగే సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చూపించినట్టుగా పచ్చిమిర్చిని కూడా తీసుకొని కట్ చేసుకొని అందులో గింజలు కూడా తీసేయాలి, ఎందుకంటే ఎక్కువగా కారం ఉండకుండా ఉంటుంది. అలాగే చింతపండు గుజ్జును కూడా కలుపుకొని కొంచెం వామపిండిని కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే డైజెషన్ కోసం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ విధంగా ఆయిల్లో వేసుకున్న తర్వాత తీసుకొని కొంచెం ఘాటేసుకొని అందులో మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పల్లీలు ఆనియన్స్ని వేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత నిమ్మకాయని పిండుకొని తింటే ఉంటుందండి. చాలా బాగుంటుంది, బయటది కూడా పనికి రాకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ.